తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి అర్హులకు గుడ్ న్యూస్. కొత్త ఆసరా పెన్షన్లకు మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. దీనికోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అందజేస్తామని, గత ప్రభుత్వం చేసినట్టుగా మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ పథకాలు వర్తించేలా చర్యలు అయితే తీసుకుంటామన్నారు. ఇక ఈ రోజు నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అందజేస్తామని వెల్లడించారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ ఆశయమన్నారు. పెన్షన్ల పంపిణీ భాగంలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల ఖాతాల జాబితాలను నవీకరిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను పొరపాట్లను సరిదిద్దుతామని, అర్హులకే పెన్షన్లు అందజేస్తామని అన్నారు. సంక్షేమ ఫలాలు అవసరమైన వారికి దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. మనకి ఏదైతే మానవీయ కోణంలో తమ పాలనను సాగిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలో పాటు పెన్షన్ల పెంపు ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక గత ప్రభుత్వం అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కారు ఆరోపిస్తుంది. పేద కుటుంబాల వారికి అందవలసిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగమైనట్లు గుర్తించింది. ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పెన్షన్లు అనేది పొందుతున్నారు. వారు కూడా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించబడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పెన్షన్తో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు కూడా అందుకుంటున్న జాబితాలో వెల్లడించింది. వీరిలో 3,824 మంది చనిపోగా మిగతా 1,800 మందికి పైగా 2 పెన్షన్లు అందుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు వెలువడించారు. బయటపడ్డ పెన్షన్లు రద్దు చేయడంతో పాటు గతంలో మంజూరు చేసిన పెన్షన్లు కూడా రికవరీ చేయాల్సిందని అయితే చెప్పారు. ఇక ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్లు కొట్టేవారు, గీత కార్మికులు, అదేవిధంగా దివ్యాంగులు, HIV రోగులు, డయాలసిస్, పెలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుందండి. అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో వారందరి నుంచి రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఈ అప్డేట్ చూసినట్లయితే మీకైతే అర్థమవుతుంది. 2 పెన్షన్లు తీసుకుంటున్న వారికి పెన్షన్లు అనేది రద్దు చేస్తారంట. ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాల్లో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంటే, మనకి పెన్షన్ల సమయం అనేది ఆసమనం అయితే జరిగింది. మనకి రేపు మనకైతే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, హన్మకొండ, సూర్యాపేట వంటి జిల్లాలలో రేపు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిణీ చేసే వారికి పంపిణీ చేస్తారంట. ఇక మనకి ఈ ఆసరా పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం అయితే ఇది. ఈ కొత్త పెన్షన్లు మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేశారు. సో ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.